మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మీషో నుంచి ఆర్డర్ పెట్టారు. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకేమి కష్టాలు వచ్చాయి? ఏమండి ఇటు చూడండి, భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశానంట. ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో, మీరు కూడా నన్ను వదిలేస్తారా? ఇప్పటి వరకు నేను వదిలేసానా? లేదు. అంతగానో ఏం చేస్తున్నావు బాబు ఫోన్ లో? ఏం లేదు, పెట్రోల్ ప్రైజెస్ ఎక్కువైతున్నాయి కదా, ఎలక్ట్రిక్ బైక్ కొందామని చూస్తున్నా. దానికి పెట్రోల్ అవసరం లేదా? మళ్ళీ ఎట్లా నడుస్తుంది? ఈ పెట్రోల్ ఇట్లా ఏం అవసరం లేదు, దానికి ఛార్జింగ్ పెడుతుంది, అదే నడుస్తుంది. కనపిన్ చార్జర్ కావాలా? సీట్ అయిపా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ చెప్తున్నాను, అదైతే ఇయ్యనని మొన్ననే ఖరాబ్ అయిందని చెప్పేసి కొత్తగా అనుకున్నాను, 150 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు నాది కూడా అది కూడా ఇవ్వమంటే నేను ఇయ్య. ఫస్ట్ బుజ్జి, నిన్న ఫంక్షన్ లో వాళ్ళు ఎవరో నా మీద చిన్న మాట అన్నారని అంతలా విరుచుకుపడ్డావేంటి వాళ్ళ మీద? మీరు నన్నేమన్నా నేను మిమ్మల్ని ఏమన్నా అది మన ఇంట్లో వరకే, అంతే తప్ప మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే జుట్టు పట్టుకుని రోడ్డు మీద కీడ్చుకొస్తా. వాళ్ళ మొగుడు వాళ్ళకు గొప్ప కావచ్చు, నా మొగుడు నాకు గొప్ప. మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకుని తాగేస్తాం బంగారం. ఏంటి తావీజ్ కట్టించుకున్నారు? ఈ మధ్య నువ్వే కళ్ళకు వచ్చేస్తున్నావే, భయం వేసేస్తుంది, అందుకే కట్టించుకున్నాను. అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి, డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాం. ఏంటి నా ఫోటో పెట్టుకున్నారా వాల్ పేపర్ లాగా? నేనంటే అంత ప్రేమనా? ఎన్ని టెన్షన్లు ఉన్నా నీ ఫోటో చూస్తే ఫ్రీ అయిపోతా. నిజమా? నీతో పోలిస్తే బయట టెన్షన్ లో లెక్కనా అనిపిస్తుంది. ఏమండి, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటున్నారు, మరి నేను ఎక్కడ రాపించుకోవాలి? అక్కడ ఇక్కడ ఎందుకే, మీ నాన్న ఆస్తి పేపర్ మీద రాయించరాదు? నా పైసలు నాకి, నా పైసలు నాకి, నా పైసలు నాకి. ఓ నో, ఓ నో. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? బాబు కొంచెం బండి తీస్తారా? ఏమనుకోదు, వాకిలు ఉచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ కొంచెం బండి తీయరా? ఎవడ్రా బాడుకో ఇక్కడ బండి పెట్టి ఇంటి ముంగట, ఇలా కొంపలు లేవా? ఏ తీరా బండిది, వాకిలు ఉక్కోద్దా? తీ. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. మేమైతే స్కూటీ తీసుకుందామని మార్నింగే రెడీ అయ్యి కుకట్పల్లిలోని టీవీఎస్ షోరూమ్కి అయితే వచ్చేసాం. షోరూంలో అయితే చాలా వరకు జనాలు ఉన్నారు ఆ రోజు. మా వాడైతే అక్కడ ఉన్న స్కూటీస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయనేసి పైనకి ఎక్కి కూడా దిగేసిండు, ఫొటోస్ వీడియోస్ అట్లా. షోరూమ్ ఓపెన్ చేసిన టైంకి మేమైతే వెళ్ళాము అక్కడికి. బట్ అయినా సరే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ మన స్కూటీ అయితే ఇదేనండి, జూపిటర్ 113C. మా చిన్నోడికి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే మేము స్కూటీకి కూడా బ్లూ కలర్ తీసుకున్నాం. వాడైతే స్కూటీని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు, వాడికి బాగా నచ్చిందంట. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాం. స్కూటీ తీసుకున్న తర్వాత అయితే మేము లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చేసిన తర్వాత బండి పూజ చేయడానికి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. వ్లాగ్ కోసం అయితే మా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మేమైతే బండి పూజ చేయించుకోవడానికి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఆ రోజు అయితే బండి పూజ చేయించుకోవడానికి చాలా వెహికల్సే ఉన్నాయి అక్కడ. మేము తీసుకున్న స్కూటీ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ 113. స్కూటీ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. స్కూటీ తీసుకున్నదంతా కలిపి ఒక పెద్ద వ్లాగ్ అయితే షూట్ చేశాను.
పైన అయితే ట్యాగ్ చేస్తున్నా, ఎవరైనా కావాలి అని అనుకుంటే చూసేయచ్చు. బండి పూజ చేయించుకున్న తర్వాత అయితే పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నాము. టెంపుల్లో అంత జనాలు ఉన్నా కూడా నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇలా అయితే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి బండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే